నా పేరు పార్థసారథి. నాకు కూడా లవ్ స్టోరీ ఉంది. సార్ వారెన్ బఫెట్ కాదు సార్, వారెన్ బఫెట్. పార్థు ఇచ్చి పడేసినావు కదా. నీకు క్లాసికల్ డాన్స్ వచ్చా? ఎయిర్పోర్ట్కు పో, ఎర్రకార్లు ఎడన్నా కనపడితే 10. మేము నార్మల్ 9 to 5 ఎంప్లాయీస్. ఈ సిచ్యువేషన్లో మాకు హెల్ప్ చేయగల ఇంకెన్నాళ్ళు కాదు మీ అమ్మాయిలు సగం స్టోరీ విని మమ్మల్ని వదిలేస్తారు. పూర్తి స్టోరీ వినరా? యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ గైస్, హిస్ జగన్నాథ్, our new team member. Jagan, please introduce yourself. Hi, I am Jagan. I have experience of 5 years with 8 companies. 5 years 8 కంపెనీసా? స్విచ్ బోర్డులో స్విచ్ల కంటే నీ రెజ్యూమ్లోనే స్విచ్లు ఎక్కువ ఉన్నాయి కదా బ్రో. కానీ Good one. I'm really happy now to be part of your company, Z Technologies. జీ టెక్నాలజీసా? మన కంపెనీ పేరు ఎప్పుడు మార్చారా? జగన్, మన కంపెనీ జీ టెక్నాలజీస్ కాదు, ఇట్స్ ప్రొపెల్సిస్. Oh, yeah, Propelsis. Yeah, welcome. 8 కంపెనీస్ అంటే ట్రైనింగ్ అండ్ నోటీస్ పీరియడ్ తీసేస్తే వాడి ఎక్స్పీరియన్స్ 2 years కి మించి ఉండదేమో. అసలు మన కంపెనీలో అయినా ఉంటాడా లేకపోతే జంప్ కూడా ఎత్తాడా? ఇందాకే మా బావ మైక్రో కార్డ్లో జావా డెవలపర్ అని చెప్తే ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా బ్రో అన్నాడు. హైరింగ్ మేనేజర్ ఒకే మాట చెప్పు, జాయినింగ్ బోనస్ బెంగళూరులో కాబట్టి రియలొకేషన్ బోనస్ హైక్ 70%. ఇవి ఇస్తేనే కంపెనీలో జాయిన్ అవుతాను. అవునరా, 1 day అయింది జాయిన్ అయ్యి. అయితే ఏంటి, జంప్ కొట్టేస్తా. వీడేంటి వచ్చిన రోజు జంప్ అంటున్నాడు? కంపెనీలకు మనం కొత్త కానీ మన కంపెనీలు కొత్త కాదు కదరా. నువ్వు ఏదో ఒకటి చేస్తే ఒకటి. బ్రో ఒక్క తూరి నీ రెజ్యూమే చూడాలనింది బ్రో. ఇందులో ఉందా బ్రో? అది మొత్తం నా రెజ్యూమేనే. క్వాలిఫికేషన్ల కన్నా కంపెనీలు ఎక్కువ ఉన్నాయి బ్రో. అందుకే మా వాళ్ళు నన్ను ముద్దుగా జంప్ జగన్ అంటూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నావు ఇక్కడ? నేను 4 years, శివ 3 years, సిద్ధు అయితే 7 years. సచ్ ఏ లాంగ్ టైం. అవును బ్రో, మీరు ఇన్ని కంపెనీలో పనిచేశారు కదా, ఏ కంపెనీలో ఎక్కువ రోజులు పనిచేశారు? నా ప్రీవియస్ కంపెనీ 1.5 year. టూ లాంగ్. సచ్ ఏ లాంగ్ టైం. మరి ఆ కంపెనీ నుంచి మన కంపెనీకి ఎందుకు స్విచ్ అయ్యారు? ప్యాకేజ్ కోసమా? ప్యాకేజ్ కోసం కాదు, నా ప్రీవియస్ కంపెనీలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అమ్మాయిలు లేరు. వీడేంటి అప్పుడే కలిపేస్తున్నాడు? మరే బై ద వే, నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ కదా, మా ప్రీవియస్ కంపెనీలో మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. నీ రెజ్యూమే పంపించు ఒకసారి. వీడిప్పుడు పాయింట్కి వచ్చాడు. జీరో టెక్నాలజీస్ ఇక్కడే ఉంటుంది ఆఫీస్. బ్రో సరదాకి నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావు? నా ఎడ్యుకేషన్ లోన్కి మా నాన్నకి డబ్బులు ఇవ్వాలి, నాకు సేవింగ్స్ కావాలి, రైట్? ఇనీషియల్ గా నేను ఏ కొత్త కంపెనీ జాయిన్ అయినా నాకు మినిమం 50% హైక్ కావాలి. అది ఒకవేళ కొత్త సిటీలో ఉంటే నాకు రియలొకేషన్ బోనస్ కావాలి. తొందరగా జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ కావాలి. ఇవన్నీ కాకుండా నేను ఖాళీ అయ్యే పొజిషన్ ఉంటుంది కదా, అది ఫిల్ చేయడానికి నా ఫ్రెండ్స్ లోనే ఎవడో ఒకరిని రిఫర్ చేసి 40% నేను కమిషన్ గా తీసుకున్నాను. ఎలా చూసుకున్నా నెలకి శాలరీ కాకుండా ఒక 50,000 సంపాదిస్తూ ఉంటాను. సారీ, ఎక్స్క్యూజ్ మీ. హలో భార్గవ్, చెప్పరా? ఒరే సిద్ధు, మన నెల జీతం అది ఎక్స్ట్రా సంపాదన అంట. అమ్మ జగన్నాథ్, మనం కూడా కంపెనీ స్విచ్ కొడతామా? స్విచ్ ఏంట్రా స్విచ్? అరే ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి కంపెనీలో పనిచేసి స్విచ్ అవడం కోసమా? డబ్బుల కోసం స్విచ్ అయ్యే క్యారెక్టర్ అన్నది అంత వర్స్ట్ క్యారెక్టర్ అనుకున్నావా నువ్వు? శివ, నేను మీకు ఒక లింక్ పంపించాను, నా ప్రీవియస్ కంపెనీలో రిఫర్ చేయమన్నా. ఆ పొజిషన్ ఓకే అయింది, మీకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది యాక్చువల్లీ, చూసుకోండి. బ్రో మంచి ప్యాకేజీనా? జాయినింగ్ బోనస్ ఎంత ఇస్తారు? ఇస్తారు బ్రో, మన ఇద్దరం 50-50 చేసుకున్నాం. 50-50 మనం రెజ్యూమ్ రెడీ చేసుకున్నాం. ఎలా? HR హైక్ రిసోర్స్ మేనేజర్. ధీరు బ్రో, నాకు డౌట్. ఇన్నాళ్ళు నువ్వు ఏ కంపెనీకి లాయల్ గా ఎందుకు ఉండలేదు? కంపెనీకి లాయల్ గా ఉంటే మనకు వచ్చేదే ఉంది బ్రో, బొంగు. పండగలకి గుడీస్ తప్ప మనకు జరిగే గుడ్ ఏం లేదు.
ఏంటి హెచ్ఆర్ గురించి వెయిట్ చేస్తున్నావా? అవును బ్రో, మాట్లాడాలి. ఇంకా రాలేదా? పండగలు, ఫన్ యాక్టివిటీస్, నీ జాబ్ పోయిందన్న విషయం, లీవ్ పాలసీల గురించి చెప్పడానికి తప్ప హెచ్ఆర్లు ఎవరు ఆఫీస్కి రారు. అది కాదు బ్రో, ఆ. నాకు వేరే కంపెనీలో ఆఫర్ వచ్చింది. ఇక్కడికంటే 60% హైక్ ఇస్తున్నారు. అదే ఒకసారి వీళ్ళతో మాట్లాడి అదే ఆఫర్ వీళ్ళు ఇస్తే ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. మాట్లాడదామంటే ఇంకా రాలేదనుకుంటా. మళ్ళీ జంప్ కొడుతున్నావా బ్రో? ఆబ్వియస్లీ. బ్రో హాయ్. ఏయ్ ఏంటి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? లేదు బ్రో, వేరే కంపెనీలో మంచి ప్యాకేజ్ సెట్ అయింది. ఏమైంది సిద్ధు బ్రోకి? నువ్విచ్చే షాకులకి యాంగ్జైటీ ఆపుకోలేక అలా పరిగెడుతున్నాడు అంతే. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మీరు ఎప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండండి. మీరు కూడా. బాయ్. వీటిని ఎలాగైనా సరే ఈ కంపెనీలో నుంచి బయటకు వెళ్ళకుండా చేయి. అదేంటి పాపం జగ్గు హెల్ప్ చేశాడు కదా నీకు. జిగ్గాడు మగ్గ ఇంకోసారి మాట్లాడామంటే మూతి పగిలిపోద్దాం అనుకున్నా. అదే చెప్తుంది, దా ప్లాన్ చేద్దాం. రేపే అనుకుంటా నీ లాస్ట్ డే. అవును శివ, నేను ఇక్కడ ఉన్న 3 months అయినా మీతో ఉన్న బాండింగ్ డిఫరెంట్. రెఫరల్ బోనసే కదా. ఏంటి? ఐ మీన్ అదే ఈ ఫైనల్ సెటిల్మెంట్ లో బోనస్ అది ఉంది కదా. ఓ తెలియదు శివ, చూడాలి. నీ ప్రీవియస్ కంపెనీలో ఎవరో ఇంట్రెస్టింగ్ అమ్మాయి అన్నావు. కరెక్ట్ శివ, ఐ మిస్టర్. చూసావా ఆ అమ్మాయి కంటే ఇంట్రెస్టింగా. వావ్ శివ, ఇంట్రెస్టింగ్ గా కాదు, షీ ఈస్ సో క్యూట్. ఎవరా అమ్మాయి? అమ్మాయి జాయిన్ అయ్యి 1 month అవుతుంది. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని లీవ్ తీసుకుని ఈ రోజే వచ్చింది. నైస్ మ్యాన్. వాట్స్ హర్ నేమ్? ఇన్నాళ్ళు జంపు కొట్టిన నేను ఈ కంపెనీని జంపు కొట్టాలంటే నా వల్ల కావట్లేదు. నీకోసం 3 ఏళ్ళేంటి 30 ఏళ్ళైనా ఈ జగన్ ఇదే కంపెనీలో ఉంటాడు. అదవదమ్మా, అదవదు. రే పిచ్చి పిచ్చిగా ఉందా? శుభం పలకరా టెస్టర్ అంటే డిప్లాయ్మెంట్ అప్పుడు బక్స్ బయటపడాలన్నాడంట. ఇలాంటి డెవలపర్ ఒకడు. రేయ్ మొన్నే హెచ్ఆర్ రివైవ్ రూల్స్ చెప్పింది. ఒక్కసారి రిజిగ్నేషన్ పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ కంపెనీలో పనిచేయాలంటే 3 ఏళ్ళు బాండ్ రాయాలి. లేదు బాండ్ బ్రేక్ చేస్తా అన్నావు అనుకో 1 year శాలరీ పే చేయాలి. చేస్తావా చెప్పు. రే పిచ్చి శివ, నా నైనా ఇక్కడ ఉంది. నా నైనా ఎక్కడ ఉంటే ఈ జగన్ అక్కడ ఉంటాడు. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు. ఎక్కడ పడితే అక్కడ ఆటోగ్రాఫ్ పెట్టినట్టు పెట్టి పాడదొబ్బుతా. పాపం జగన్ గాడి పాప, జగన్ గాడికే తెలియకుండా జంపు కొట్టేసింది. చీదినమ్మ, నా బతుకంతా ఇంకా చర్లపల్లిలో చీపురి కట్లు అమ్ముకోవడం. జగన్నాథం బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు శివ? ఎక్కడికేంటి, నువ్వు ఇచ్చిన రెఫరల్ తోనే జంప్ కొడతాను. నెక్స్ట్ సిద్ధిని కూడా రెఫర్ చేస్తా. కంగారు పడు, రెఫరల్ బోనస్ నీకు రాదులే. ఏమంటున్నాడు? నువ్వు మానేసిన పాత కంపెనీ హెచ్ఆర్ మేనేజర్లు ఉసురు నీకు తగిలింది అంటున్నాడు. దాంట్లో అంత మీనింగ్ ఉందా? మీనింగ్లెస్ పనులు చేసే నీలాంటి దాంట్లో మీనింగ్ ఏం అర్థం అవుతుంది. సరే బై బై జగన్నాథం. ఈ 11 lakhs ప్యాకేజ్ ఇక్కడే ఉండను ఇంకా.